హాయ్ అన్న అందరికీ. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్న? ఎట్లా ఇక్కడేనా నిమజ్జనం మట్టి విగ్రహం మొత్తం? 27 సంవత్సరాల నుంచి ఇక్కడే విగ్రహం పెడతాం కానీ, ఊరేగింపు కానీ, నిమజ్జనం కానీ కోలాహలంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా పోయిన సంవత్సరం నుంచి విగ్రహం ఇక్కడే తయారు చేసి ఇక్కడే నిమజ్జనం. ఈ సంవత్సరం కూడా ఇక్కడే తయారీ, ఇక్కడే నిమజ్జనం. ఏపీలోనే మొట్టమొదటి పందిరేసింది నలజీరు 7 లేని మాదే గణేష్ యూతే. అదేవిధంగా విగ్రహం కూడా బాంబే స్టైల్లో బాంబే నుంచి కళాకారులు తీసుకొచ్చి తయారు చేపిస్తాం. ఓకే, ఎన్ని అడుగులు ఉన్న విగ్రహం? 15 అడుగులు. 15 అడుగులు విగ్రహం ఇక్కడే తయారీ, ఇక్కడే మట్టి నిమజ్జనం అంతా. మట్టి వినాయకుడే. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి వినాయకుడు, మట్టి నిమజ్జనం కూడా ఇక్కడే. ఓకే, వినాయకుడి నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారు అన్నమాట. గణేష్ యూత్ ఆధ్వర్యంలో 27వ సంవత్సరం అయితే ఏమనుకున్నాను, ప్రతిసారి కూడా ఒక అంతకుముందు పేస్ట్ ఆఫ్ ఆయిల్ విగ్రహాలు పెట్టేవాళ్ళం. దగ్గర 18 అడుగులు 20 అడుగులు హైదరాబాద్ నుంచి తెప్పించేవాళ్ళం. అయితే ఏమనుకున్నామంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక 4 years నుంచి చిన్న విగ్రహాలు పెట్టాం. చిన్న విగ్రహాలు పెట్టి ఇక్కడే నిమజ్జనం కార్యక్రమం చేస్తున్నాము. ఈసారి ఏంటంటే కొంచెం ఇక్కడే తయారు చేయించేసి 16 అడుగులు విగ్రహం ఇక్కడే తయారు చేయించేసి ఇక్కడే నిమజ్జనం చేయాలని మా కమిటీ అందరం కూడా అనుకున్నాం. ఓకే, నువ్వు చెప్పనా? గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి విగ్రహాలు తయారు చేయించడం, ఇక్కడే నిమజ్జనం కార్యక్రమం ఇక్కడే ఉండి, ఇక్కడ వాటర్ కూడా ఏ సైడ్ కాలువకి పోనీయకుండా దాన్ని డంప్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న పారుదల కారులో పంపించడం, సంప్రదాయబద్ధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ నల్లచెరువు 7వ లైన్లో 5 సంవత్సరాల నుంచే మట్టి విగ్రహాలు పెడతాం స్టార్ట్ చేశాము. అలాగే పేదలకు అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇక్కడే నిమజ్జనం కానివ్వండి, అందరి చేత నిమజ్జనం అందరూ ఆడవాళ్ళు బయటికి వెళ్ళి చూడలేరు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నిమజ్జన కార్యక్రమంతో పాటు ఇక్కడ విగ్రహాలకి అభిషేక కార్యక్రమాలు కూడా చేస్తాం. అంటే అభిషేకంతో నిమజ్జన కార్యక్రమం చేస్తుంటాం. ఇక్కడ ఫస్ట్ ఏపీలో ఇక్కడ అందరూ ఊహించిన విధంగా ఫస్ట్ ఇక్కడే పందిరి వేయటం, అందరూ కొంచెం అప్పుడే వేసారు ఒక రకమైన కోలాహలం ఇక్కడ రావటం. ఇక్కడే 18-15 అడుగులు విగ్రహం వస్తుంది. ఆ విగ్రహాన్ని కూడా మీకు త్వరలో చేసింది కూడా వాటర్ కూడా పంట కాలువల్లో తీసుకెళ్ళి కలుపుతాం. వాటర్ కూడా డ్రైనేజ్లో కూడా కలపం. వాటర్ దానికి ఒక రౌండ్గా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా చేసేసి ఆ వాటర్ని కూడా ఒక ట్యాంకీలో తీసుకెళ్ళి మన బుడంపాడు కాలువలోనో లేకపోతే అనంతరపాడు కాలువలోనో కలుపుతాం. వాటర్ కూడా మాట్లాడుతున్నాను బుడంపాడు కాలువ అనంతరపాడులో కలుపుతాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ రోజు అదేవిధంగా అన్నదానం కూడా భారీ ఎత్తున జరిగింది. దగ్గర 3000 మందికి పైగా జరిగింది అన్నదానం కూడా.